ఒక కడుపు నిండిన పండితుడు పట్టు పీతాంబరాలను కట్టుకొని ప్రవచనాలు చెప్పుకుంటూ గరికపాటి గారు మీరే. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. వీళ్ళకి ధనవంతులతో ఏ ప్రాబ్లం ఉండదు, క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగే వాళ్ళ గురించి ఏ ప్రాబ్లం ఉండదు, లక్షల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసే వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్ళ బాధ అంతా, ప్రాబ్లం అంతా పాపం ఒక పేదవాడి కంచంలో ఉండే మెతుకు మీద, వాడి బతుకు మీద, వాడికి ఇచ్చే ఒక ఆసరా పథకం మీద మాత్రమే ఉంటది. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా, తినడానికి వచ్చారా, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలుకి ఒక పేదవాడు తినే తిండి మీద ఎందుకండి మీకు? అసలుకి ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏమైనా మాట్లాడుతున్నాం అంటే విజ్ఞతతో మాట్లాడగలగాలి అని తెలియాలి. అట్లీస్ట్ ఒక ఒక కోడిగుడ్డు తినడం వల్ల వాడు శోభనం పెళ్లి కొడుకు అయిపోతాడా? చదువుకోలేరా? కొంతమంది అంట ట్యాబ్లు ఇస్తే పాడైపోతారు, తిండి పెడితే పాడైపోతారు. ఇంకా వాళ్ళు చచ్చిపోతే బాగుంటదేమో వీళ్ళ దృష్టిలో. పోను పోను ఏం మాట్లాడుతున్నాము, లేకపోతే గనక మన పిల్లలకు ఉండే అన్ని వస్తువులు మన పిల్లలు పాడైపోరు. అదే పేదవాడికి ఏదైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా వాడు పాడైపోతాడు. వాడు దేనికి పనికిరాని వాడైపోతాడు. వాడికి ఒక ఇంగ్లీష్ విద్య ఉండకూడదు, వాడికి మనకి సంబంధించిన, మన పిల్లలకు సంబంధించిన ఏ విషయాలు వాడికి ఉండకూడదు. అదేమనంటే ఆయన చూస్తారు. ఇంతకంటే మన డబ్బుల్ని తీసుకొని వెళ్ళి విదేశాల్లోకి పారిపోయే వాళ్ళ మీద అసలు ఏ రోజు మనం మాట్లాడం. కేవలం పేదవాడు తిండి మీద మాత్రమే మాట్లాడగలుగుతున్నాం అని అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఆలోచించు.